విశిష్టత. వివాహమైన వారు ఎటువంటి అశుభాన్ని ఎదుర్కోకుండా ఉండడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం. రెండవది మహాలక్ష్మి అమ్మవారు, వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం. ఇది సకల సంపదలని మనకి ఇచ్చేది. ఇందాకది సౌభాగ్యం అవుతే ఇది సంపదలు అన్ని రకాలైనటువంటి, అంటే మంచి విద్య రావడం సంపద, మంచి ఉద్యోగం రావడం సంపద, వ్యాపారం బాగుండడం సంపద, అన్ని రకాల కోరికలను తీర్చుకోవడం కూడా సంపదగా భావిస్తాం మనం. సకల సంపదలను వసగేటువంటి మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థించుకోవడం కూడా ఈ శ్రావణ మాసంలోనే చేస్తూ ఉంటాం మనం. కాబట్టి ఈ శ్రావణ మాసానికి అంత విశిష్టత. ఇక ముఖ్యంగా కన్యలు ఎవరైతే ఉన్నారో, వివాహం కోసం ఎదురు చూస్తూ వివాహం కావాలి అని కోరుకునే కన్యలు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి అమ్మవారిని విధిగా పూజించి అర్చన చేసి ఆ యొక్క తోరణం కట్టుకొని ఎవరైతే ప్రార్థిస్తారో, అమ్మవారి అక్షతలు శిరస్సును ధరిస్తారో వారికి సత్వరమే ఈ సంవత్సరం మళ్ళీ వచ్చే శ్రావణ మాసంలోపు వివాహం జరుగుతుంది. మంచి వరుడు, మంచి సౌభాగ్యాన్ని ఇచ్చే వరుడు లభిస్తాడు అని చెప్పి మనకి శాస్త్రవచనం అండి. అందుకనే శ్రావణ మాసానికి అంత విశిష్టత.